I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB 6th base. So our aim is to make you fertile. So next common గా పేషెంట్స్ అడిగే క్వశ్చన్, ఒకసారి అబార్షన్ అయింది, సో దీనివల్ల ఇన్ఫర్టిలిటీ వస్తుందా, ఏం ప్రాబ్లమ్స్ రావచ్చు చూద్దాం. సో జనరల్గా మనకు అబార్షన్ తర్వాత ప్రతి ఒక్కరికి మనం ఇన్ఫర్టైల్ అవుతారని చెప్పలేము. ఎందుకు అంటే less than 5% పీపుల్లో మాత్రమే వీళ్ళకు ఏదైనా ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటుంది. సో మెయిన్ మనకు అబార్షన్ అంటే ఏంటి, less than 28 weeks ఫీటస్ ఎక్స్పెల్ అయితే దీన్ని అబార్షన్ అంటాం. దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయండి. ఫస్ట్ ట్రైమిస్టర్లో అయిందా, సెకండ్ ట్రైమిస్టర్లో అయిందా, ఎన్నిసార్లు అయింది, ఎవరు చేశారు, ఎక్కడ చేశారు, అవన్నీ ఇంపార్టెంట్. క్వాలిఫైడ్ డాక్టర్ చేశారా, క్వాక్ చేశారా, ఆర్ఎంపీ చేశారా, లేదంటే ఆయమ్మ చేసిందా, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చేసేటప్పుడు ఏమేమి ప్రికాషన్స్ తీసుకున్నారు, అసలు అంతకుముందు స్కాన్ అయిందా, జెస్టేషనల్ ఏజ్ ఏంటి, ఇవన్నీ ఇంపార్టెంట్. ఫస్ట్ ట్రైమిస్టర్ ఒకవేళ ఫస్ట్ 10 to 12 వీక్స్లో ఒకవేళ అబార్షన్ అయితే దీన్ని ఫస్ట్ ట్రైమిస్టర్ అబార్షన్స్ అంటాం. ఒకవేళ more than 2 to 3 అబార్షన్స్ అయితే దీన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ ఆర్ బ్యాడ్ ఆబ్స్టెక్ హిస్టరీ అంటాం. సో ఫస్ట్ ట్రైమిస్టర్ లాస్ చాలా డిఫికల్ట్ టు ట్రీట్, ఎందుకంటే వీళ్ళకి మెయిన్ జెనెటిక్ కాజెస్, ఇన్హెరిటివ్ కాజెస్ ఉంటాయి కాబట్టి ఇట్స్ డిఫికల్ట్ టు ట్రీట్ అనమాట. ఒకవేళ 2 అబార్షన్స్ తర్వాత ఒకవేళ పేషెంట్ గాన ప్రజెంట్ అయితే థర్డ్ అబార్షన్ ఫీటస్ మనము ఎగ్జామిన్ చేయాలి, టెస్ట్కి పంపించాల్సి ఉంటుంది. సో ఏమన్నా రిపీటెడ్ హెరిడిటరీ కాజ్ ఉందా అది కనుక్కోవాల్సి ఉంటుంది. ఒకవేళ సెకండ్ ట్రైమిస్టర్ ఆఫ్టర్ 12 వీక్స్ తర్వాత జనరల్గా మన కాజెస్ వచ్చి అనటామికల్ కాజెస్ లైక్ ఏదైనా సెప్టా, యుటరైన్ సెప్టమ్ ఉండడము, ఫైబ్రాయిడ్స్ ఉండడము, లేదు అంటే సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాం. సో మనం యుటరస్, సర్విక్స్, గర్భసంచి మూతి అంటాం కదా, కొంతమంది సర్విక్స్ ఇన్కాంపిటెంట్ ఉంటుంది, లూజ్ అయిపోతుంది, షార్ట్ సర్విక్స్ ఇన్కాంపిటెంట్ అయిపోతుంది, సో ప్రెగ్నెన్సీ హోల్డ్ చేయలేదు. సో అలాంటప్పుడు మనకు సెకండ్ ట్రైమిస్టర్ లాసెస్, సెకండ్ ట్రైమిస్టర్లో పెయిన్లెస్, ఆల్మోస్ట్ పెయిన్ లేకుండా వాళ్ళకు అబార్షన్ జరగడం జరుగుతుంది. ఇవి రీజన్స్ ఉంటాయి. సో మనకు హిస్టరీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏమంటే ఒకవేళ ఆర్ఎంపీలు కానివ్వండి, క్వాక్స్ చేస్తే ఏమవుతుందంటే మనము అబార్షన్ చేసేటప్పుడు ఆ ఎండోమెట్రియం అనేది ఓవర్ క్యూరటాజ్ చేయకూడదు. ఆ ఓవర్ క్యూరటాజ్ వల్ల, ఓవర్ డిఎన్సిస్ వల్ల ఏమవుతుందంటే ఎండోమెట్రియం అనేది బేసల్ లేయర్ డ్యామేజ్ అయిపోతుంది. సో ఒకవేళ బేసల్ లేయర్ డ్యామేజ్ అయితే ఎండోమెట్రియం రీగ్రో అవ్వడము చాలా ఇర్రెగ్యులర్ గా ఉంటుంది, థిక్నెస్ రాదు, క్వాలిటీ రాదు. సో దీనివల్ల అడెహెషన్స్, ఆషర్మన్ సిండ్రోమ్ అంటారు. సో తర్వాత వీళ్ళు ఖచ్చితంగా ఇన్ఫర్టిలిటీలోకి వచ్చేస్తారు, వీళ్ళకి ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్. సో ఒకసారి ఎండోమెట్రియం డ్యామేజ్ అయితే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గెట్ నార్మల్ ఎండోమెట్రియం. ఎన్ని టాబ్లెట్స్ పెట్టినా కూడా మనకు క్వాలిటీ ఎండోమెట్రియం రాదు. సో మనకు హిస్టరీలో ఎవరు అబార్షన్ చేశారనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఏదన్నా వీళ్ళకు ప్రయర్ కాజ్ ఇన్ఫెక్షన్ అయినాయి అనుకోండి, సో వీళ్ళకి సర్వైకల్ స్వాబ్, హై వెజినల్ స్వాబ్ తీసుకొని యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేస్తాము. సో తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీస్లో అబార్షన్ రిస్క్ తగ్గియచ్చు. సో ఏ కాజ్ వల్ల వాళ్ళకి అబార్షన్ అవుతుంది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి మిడ్ ట్రైమిస్టర్లో నేను చెప్పినట్టు యుటరైన్ ఫైబ్రాయిడ్స్, సెప్టా, సబ్ సెప్టమ్ కానివ్వండి, ఫుల్ సెప్టమ్ కానివ్వండి, ఇవన్నీ రీజన్స్ ఉంటాయి. పాలిప్స్ ఇవన్నీ ఉన్నప్పుడు ఒకవేళ డయాగ్నోజ్ అయితే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు ఇవన్నీ సర్జికల్ గా కరెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వీళ్ళకు మనం అడ్వైజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మిడ్ ట్రైమిస్టర్ లా సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అని చెప్పాను కదా, ఒకవేళ హిస్టరీ ఆఫ్ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ ఉండి పెయిన్లెస్ లాస్, సెకండ్ ట్రైమిస్టర్ లాస్ ఉంటే వీళ్ళకు నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో సర్వైకల్ స్టిచ్ అంటాం, దాన్ని మనము అరౌండ్ 11 to 13 వీక్స్ లో అడ్వైజ్ చేయడం జరుగుతుంది. ఇంకొన్ని మెడికల్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఎనీ ఆటోఇమ్యూన్ డిసీజెస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఒకవేళ డ్రగ్ అబ్యూజ్, టొబాకో, ఇవన్నీ ఏదైనా హ్యాబిట్స్ ఉంటే వీళ్ళు హై రిస్క్ కేటగిరీ కింద వస్తారు. వీళ్ళకు అబార్షన్స్ కంటే ఐయుజిఆర్, స్మాల్ బేబీస్, వీళ్ళకు ఆ రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళకు స్ట్రిక్ట్ మానిటరింగ్, మోర్ గ్రోత్ స్కాన్స్ అవసరం ఉంటాయి. సో జనరల్గా మనకు వీళ్ళకు ఆప్షన్స్ మనం ఎలా ఇస్తామంటే పేషెంట్ లాస్ని బట్టి, ఏ స్టేజ్లో అయింది, ప్రాబ్లం బట్టి బెడ్ రెస్ట్ అడ్వైస్ చేస్తాం అండ్ ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్స్ అడ్వైజ్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత మెడికల్ మేనేజ్మెంట్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉంటే దానికి తగ్గట్టు మెడిసిన్స్, థైరాయిడ్ కరెక్షన్స్ అండ్ ఆస్పిరిన్ టాబ్లెట్స్, బ్లడ్ సప్లై, బేబీ బ్లడ్ సప్లై ఇంప్రూవ్ చేయడానికి ఆస్పిరిన్ టాబ్లెట్స్, కాల్షియం టాబ్లెట్స్, కాల్షియం D3 టాబ్లెట్స్, ఒకవేళ ఏమన్నా ప్రీ ప్రెగ్నెన్సీ అప్పుడు ప్రీ ఎక్లాంప్సియా, బీపీ ఏదన్నా ఉంటే ఈ ప్రెగ్నెన్సీకి రాకుండా మనము కాల్షియం, వైటమిన్ D3 టాబ్లెట్స్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఫస్ట్ ట్రైమిస్టర్ లాస్ ఉంది, ఇంకేమన్నా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉంటే లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్ అంటారు, సో ఇంజెక్షన్స్ మనం అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో పేషెంట్ రీజన్ బట్టి, ప్రెగ్నెన్సీ లాస్ని బట్టి మనం ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తాము. సో వీళ్ళు ఎప్పుడు ఇన్ఫర్టిలిటీ ప్రజెంట్ అవుతారు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అంటే, మనం ఇన్ఫర్టిలిటీ కంటే సబ్ ఫర్టిలిటీ అంటామండి. ప్రెగ్నెన్సీ వస్తుంది, సక్సెస్ఫుల్ అవ్వదు, సో అబార్షన్స్ రావడం, ఇంకేదైనా ఫెయిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది.
ఒకవేళ మేల్స్ లో OATS ఆలిగోఇస్టినోటెరిటోజోస్పర్మియా ఉండి సెమన్ పారామీటర్స్ అబ్నార్మల్ ఉంటే వీళ్ళకు ఆల్మోస్ట్ ఎంబ్రియో ఫామ్ అయి ఇంప్లాంట్ అయి గ్రోత్ పొటెన్షియల్ ఉండదు కాబట్టి వీళ్ళు కూడా ఇన్ఫర్టిలిటీతో ప్రజెంట్ అవుతారు. అబార్షన్స్ రావచ్చు, తర్వాత ఇన్ఫర్టిలిటీతో ప్రజెంట్ అవుతారు. సో ఇవన్నీ మనకు కొన్ని రికరెంట్ కాజెస్, నాన్ రికరెంట్ కాజెస్ ఫర్ సర్వైకల్ అబార్షన్స్. థ్యాంక్ యూ.